మాగుంట శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం. కార్యక్రమం మరి వాళ్ళు మాట్లాడిన తర్వాత జరుగుతుంది. కానీ మొట్టమొదటిసారిగా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడిపోతా ఉంది. అది మీ అందరూ కూడా తెలుసు. మనకు అన్ని విధాలుగా ఒకవైపు జనసేనాని పవన్ కళ్యాణ్ గారి మద్దతు ఉంది, ఇంకొక వైపు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి మోడీ గారి మద్దతు ఉంది. మనకి ఇంకా ప్రధానమైనటువంటి బలం ఏంటో తెలుసా మనందరికీ? ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ప్రకటించారు. ఆ రోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గూడూరు హరీష్ బాబు గారిని గెలిచినట్టుగా చెప్పేసి ప్రతి గ్రామంలో ప్రజలు అనుకుంటున్న పరిస్థితి. గత 3 సంవత్సరాలుగా మీ అందరూ మార్కాపురం జిల్లాను కూడా ఇస్తానని మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎర్రగొండపాలెం పర్యటనలో వచ్చినప్పుడు వేలాది మంది సాక్షిగా ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి. అందుకనే మనమందరం కూడా రాబోయే రోజుల్లో సైకిల్ గుర్తుకి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రధాన మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు మీరందరూ కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసి మరి అఖండ విజయంతో గెలిపించాలని కోరుకుంటూ సెలవు. ఇప్పుడే మన సోదర గూడూరు బాబు గారు చెప్పినట్టుగా ఇంకొక 41 రోజులు ఉంది. ఈ 41 రోజుల్లో మనం కష్టపడి సాధిస్తే ఎప్పుడు లేని విధంగా మన తెలుగుదేశం అభ్యర్థిని మనం ఎమ్మెల్యేగా గెలిపించుకునే దానికి వీలవుతుందనేది కూడా మీకు మరొకసారి నేను తెలుపుకుంటున్నాను. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారైతే ఎన్నిసార్లు కలిసినా ఒకటే చెబుతున్నారు. శ్రీనివాసరెడ్డి గారు మన ప్రభుత్వం వచ్చేసింది, మనం 150 స్థానాల పైన కూడా అధికారంలో వస్తున్నామనేది వారు నమ్మకాన్ని మీరు ఎప్పుడు కూడా అది నిరూపణ చేస్తారని మాగుంట ఎప్పుడు కూడా ఆశిస్తున్నది. ఎర్రగొండ 4 సంవత్సరాల నుంచి మనం ఎదురు చూసాం. వెలుగొండ ప్రాజెక్టు విషయంలో కూడా వైకాపా ప్రభుత్వం టోటల్గా ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే ఈ వెలుగొండ ప్రాజెక్టు అనేది ఇక్కడ ఉండేవాడికి ఇది ఒక వరప్రసాదం అనేది మీకు అందరూ కూడా తెలిసిన విషయం. రైతులందరూ కూడా ఎన్నో ఆశలు పెట్టుకోండి, వెలుగొండ వస్తుంది, మా గ్రామాల్లో కూడా నీరు వస్తుంది, సాగునీరు వస్తుంది, తాగునీరు వస్తుంది అనేది ఎంతో సంతోషంగా ఉంటాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతనే చంద్రబాబు నాయుడు గారు నాకు చెప్పారు, బాబు గారు కూడా చెప్పారు. నాకు కూడా ఈ వెలుగొండ ప్రాజెక్ట్ కి మొదటిగా ఏంటంటే సంతకం జీవో అంటే ప్యాకేజ్ ఇవ్వాల్సిన డబ్బు కూడా ప్రారంభం చేస్తామనేది రాబోయే రోజుల్లో మనం చూడబోతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.